అక్కడే భద్రపరిచారు ప్రభా. ఇంతవరకు ఈ కార్యక్రమం ద్వారా, పాటల ద్వారా, వాక్యపట్నం ద్వారా ప్రభా మీరు మహిమను పొందారని ఆశిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు మా కొరకు మీరు ఉంచిన నాయన విలువైన మాటలు మేము ధ్యానిస్తుండగా ప్రభా, వెతబడుతున్న వాక్యం హృదయంలో ఫలింపచేసి చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అందించండి ప్రభా. కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించి ఆత్మీయంగా బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన కన్న తండ్రైన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, నాతోటి దేవుని సేవకులు కూడి వచ్చిన మీకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని వలన వాక్యపట్నం చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 13 వరకు చదువుకుందాం. ఎవరైనా ఉంటే చదవచ్చు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి అమ్మా. ప్రభు చెయ్యి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అను కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మర్చితరి. మిగిలిన భాగం తర్వాత చదువుకుందాం. దేవుడు మనకిచ్చిన వాక్యాలు ఎటువంటివి అంటే, మనకున్న గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. మన దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. మనల్ని ఎలా ఉండమంటున్నాడో? పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. అంతే కదండి. మన గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం, మన దేవుడు పరిశుద్ధుడు, మనలో కూడా అలాగే ఉండమన్నాడు. ఇప్పుడు ఒక పాపంలో ఉన్న మనిషి పరిశుద్ధతలోకి రావాలి. పాపంలో ఉన్న మనిషి పరిశుద్ధతలోకి రావాలి. ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మన సహోదరుడు చెప్పాడు కదా నీతిమంతుల కోసం. ఈ నీతిమంతులందరూ ఊరికినే నీతిమంతులు అయిపోయారా? నీతిమంతుడైన ఏబేలు మొదలుకొని బలిపీఠం మధ్యన చంపబడిన బరకీయ కుమారుడైన జకరియా వరకు అందరూ ఊరికినే నీతిమంతులు అయిపోయారా? దేవుని సన్నిధికి వస్తే నీతిమంతులు అయిపోయారా? ఇంకో వాళ్ళు ఏం చేయలేదా? సపోజ్ మీ దగ్గర బంగారం ఉంది, పాతదే. ఆ బంగారాన్ని అమ్మేయాలనుకుంటున్నారు, వెండిని ఇది అమ్మాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మనం షాప్కి వెళ్తాం. ఎలాగైనా కొనేసుకుంటాడు, దాన్ని పరీక్షిస్తాడా? ఏదో రాయి మీద వేసి గీతాడా? గీసిన తర్వాత ఏం చేస్తాడు? దేంతో పెట్టి కాలుస్తాడు? ఆ గ్యాస్ లైట్ ఇట్టు మొత్తం దాన్ని కాల్చేస్తాడు. ఎందుకు? దాంట్లో ఏదైనా చెద ఉందేమో, ఏదైనా మట్టి ఉందేమో. ఇప్పుడు ఆ బంగారాన్ని అగ్నితో కాల్చినప్పుడు బంగారానికి ఒకవేళ ప్రాణం ఉంటే ఏమంటుంది? ఆ వెండిని పట్టాలు కూడా అలాగే కాలుతాడు కదా. వాటికే కనుక ప్రాణం ఉంటే, జీవం ఉంటే ఎలా ఉంటుంది? నేను నీ దగ్గరకు వచ్చాను, నన్ను పరీక్షిస్తున్నావు, నన్ను కాల్ చేస్తున్నాను, ఇది ఎంత బాధపడుతుంది? అంటే మనకు నోరుందో దానికి లేదు, అంతే తేడా. అంటే ఒక వస్తువును పరీక్షించాలంటే దాన్ని దేంతో పరీక్షిస్తున్నారు? అగ్నితో పరీక్షిస్తున్నారు. అగ్నితో ఎందుకు పరీక్షించాలి అంటే, నీళ్ళకు వదలదు అది, నీటికి వదలదా? కొన్ని నీటికి వదిలి ఉంటాయి, కొన్ని అగ్ని వదిలి ఉంటాయి, అంతే కదండి. అంటే అగ్నితో కాల్ చేస్తానే మనం కాల్చుకుని మన శరీరం కాలిపోద్ది. మన శరీరానికి ఏం కావాలి? వాటరే కావాలి స్నానం చేస్తే. అదే అది బంగారం ఒరిజినల్, దాంట్లో ఎటువంటి చెద మట్టి ఉండకూడదని దేని ఏదైతే సూట్ అవుద్ది దానికి? అగ్ని. ఇప్పుడు అలాగే పాపం అనే మలినం మనకు అంటుకుంది. మరి ఈ పాపాన్ని నేను నీటిలోకి వెళ్ళి బాప్తీసం తీసేసుకున్నాను కదండి, నా పాపాలన్నీ క్షమించబడిపోయినాయి కదండి, నేను పరిశుద్ధుని అయిపోయాను కదండి, నాకు ఇంక ఎటువంటి శిక్ష లేదు కదండి, నేను హ్యాపీగా బ్రతికేచ్చి అనుకుంటున్నాం మనం, అంతే కదండి. దేవుడు వాక్యాన్ని దేంతో పోల్చాడు? నా వాక్యము అగ్ని వంటిది. కానీ మాట అంటే, ఆయన మాట అంటే ఏంటి? వాక్యమే కదా. నా మాట అగ్ని వంటిది కదా అంటే ఆయన మాట ఏంటి? ఏమై ఉంది? వాక్యమై ఉంది. ఆయన వాక్య అగ్ని అంటే మనలో ఉన్న మాలిన్యాన్ని దహించేది ఏది? వాక్యం. అటువంటి వాక్యాన్ని మనకి ఇచ్చినప్పుడు ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఈ సందర్భాలు ఈ మధ్యన ఎదురైనాయి. నువ్వు నా కోసమే చెప్తున్నావు అంటున్నారు మా ఫ్రెండ్స్ కూడా.
నాతో ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటున్నారు, నువ్వు మమ్మల్ని అడిగేస్తావేంటి, నేను ఏదో వాక్యం చెప్తే తీసుకొస్తా, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు విశ్వాసులుగా చెప్పు, నువ్వు మాకే చెప్తావేంటని నన్ను అంటున్నారు. నేను మీకోసం ఎక్కడ చెప్పాను, అబ్బాయి నువ్వు మమ్మల్ని ఉతికేస్తున్నావు, అబ్బాయి మమ్మల్ని కడిగేస్తున్నావు, నువ్వేమో ఆలగా చెప్తావని ఆకాశకొస్తా, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు, మమ్మల్ని ఉదుకుతున్నావు అంటే వాక్యం మనకు వచ్చి తగిలేటప్పటికి ఎలా ఉంటుంది అంటే ఇది నా కోసమే, ఓహో నాలో ఈ లోపం ముందు దీన్ని సరి చేసుకోవాలన్న ఆలోచన మనకు రావట్లే. ఇతను నా గురించే వాక్యం చెప్పాడు, పనిగట్టుకి నా గురించే వాక్యం నాకంత అవసరమే నీ గురించి వాక్యం చెప్పడానికి. నీ గురించి చెప్తే నాకేం వస్తుందా? రాదు. నా ఫ్రెండ్స్కి నాకు ఇదో టార్గెట్ అయింది, ఇప్పుడు భయమేస్తుంది వాక్యం చెప్పాలండి. చూడండి తన్నువారు దాన్ని ఇలాగ అందులో పెట్టి సరిగ్గా దాని మీద రత సొరసొరలు ఆడిపోయేది, అది మామూలుగా ఉండేది కాదు, ఏదో ఉండేది అది. ఇప్పుడు ఎవరికి పిల్లలకి ఎవరికి అటువంటి అంటివాదులు లేవు, కానీ అది రాత్రి ఎలాగ ఉంటుంది అంటే టప్ 2 రోజులు మాడిపోయింది. అంటే నేను బాగు చేసేది ఏదైనా ఏం చేస్తుంది, ముందు మంట వస్తుంది, అంతే కదా. దాని మీద నీళ్ళు వేసుకుంటే ఏమొస్తుంది, తగ్గదు. ఇక్కడ ప్రభు చెయ్యి శిక్షణ అంట తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేసుకోకూడదు, విసుక్కోకూడదు. ఎందుకు గద్దిస్తాడో, ఊరికనే గద్దిస్తాడా? ఆయన మీ పిల్లల్ని ఊరికనే గద్దిస్తారా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు గద్దిస్తున్నారు? వాళ్ళు శుభ్రంగా కూర్చుని ఆడుకుంటే వాళ్ళు ఏనంటారా? ఏనంటారు చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చాం, అల్లరి చేయొద్దని మనం ఏం చేస్తాం, వాళ్ళని కసురుకుంటాం, ఇసుక్కుంటాం, అవసరమైతే ఒక దెబ్బ కొడతాం. ఇప్పుడు మనం అందరం ఎవరు? దేవుని పిల్లలు. దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పొరపాట్లు జరగవు, మనకే జరిగితే. మనందరం మానవ దేహాన్ని ధరించుకున్నాం కాబట్టి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భన మాట జారవచ్చు, నోరు జారవచ్చు, చూడకుండా వాటిలో చూడవచ్చు. అనేకమైన పాపాలు మనం ప్రతిరోజు పడుతూనే ఉంటాం. ఆ పడుతున్నప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా నీకు హెచ్చరిక చేస్తాడు. నువ్వు మాట్లాడుతున్న పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు, ఒకసారి సరి చేసుకొని దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఎందుకు అవకాశం ఇస్తాడో, నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదు. ఒక క్రైస్తవుడుగా క్రీస్తు నమ్ము నువ్వు, నీ మాట తీరులు ఎలాగున్నాయి, నీ చూపులు ఎలాగున్నాయి, నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ జీవితం ఎలాగుంది, ఒక్కసారి ఆలోచించడానికి దేవుడు ఏం చేస్తాడో, హెచ్చరిక చేస్తాడు. ఉదాహరణకి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామంటే, మనకు హెల్త్ బాగాలేదు, డాక్టర్ గారు సిలబస్ రాసి ఇస్తాడు మనకు, అంతే కదా. మనకు రోగం తగ్గాలంటే మనం వాడుతున్న ట్యాబ్లెట్లకి ఏ ఫుడ్ తినాలో కూడా చెప్తాడు, ఏ టైంకి ఏ మెడిసిన్ వేసుకోవాలో కూడా చెప్తాడు. కానీ వెంటనే రోగం పోద్దా? రోగం రావడం చాలా ఈజీ, తగ్గడం చాలా కష్టం. పాపం చేయడం చాలా సులువు, పరిశుద్ధతలో రావడం చాలా కష్టం. ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అందుకన్నాడు ప్రభువు చెయ్యి శిక్షణ అంట తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేసుకోకూడదు, విసుకోకూడదు. ఎందుకు విసుక్కుంటున్నాం మనం వాక్యం చెప్పినప్పుడు? చాలామంది వాక్యం వింటారు, ఆ వాక్యం అంతా మా గురించే చెప్పారు. ఏమంటారు? వాక్యం అంతా అంటే ఎవరి గురించి చెప్తారు? మరి ఎవరి గురించి చెప్పాలి? మీ గురించి చెప్పకపోతే నేను చదువుకుంటున్నాను, నాకు సరిపోతుంది. ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్తాం? మీ జీవితాలు బాగుపడాలని, మా జీవితాలు బాగుపడాలని, మనం అందరం పరిశుద్ధతలోకి వెళ్ళాలని. కింద అంటాడు చూడండి, ఏమంటాడు? ప్రభు తను ప్రేమించి వానంట శిక్షించి. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, దేవుడు ఎవరి పట్లయితే ప్రేమ కలుగుంటాడో, ఎవరినైతే తన కుమారుడు అనుకుంటాడో, ఆ కుమారుని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు చెప్పండి? ప్రభు అంటే చూడండి ఏమన్నాడు? ప్రభు తను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించాడు. అంటే ప్రేమించి మనల్ని స్వీకరిస్తున్నాడు. ఏం చేస్తాడంటే ప్రేమించి స్వీకరిస్తాడు. ఎందుకు? మనం దేవుడికి ఏమైపోయాం? దూరం అయిపోయాం. దేవుడికి మనం ఏమయ్యాం? దూరం అయిపోయాం. ఎక్కడ దూరం అయిపోయాం? ఏదైనా తోటలో దూరం అయిపోయాం మనం, అంతే కదండి. ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో, ఆ పండు తిన్న తర్వాత ఏదైనా తోటలోకి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. మరణం వచ్చింది. ఆ మరణాన్ని జయించాలంటే మనకు ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు కావాలి. ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చాడంట, ప్రతి కుమారుని దండించి శిక్షించి స్వీకరిస్తున్నాడు మనల్ని. తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ అడ్డుకడుతున్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి? ప్రభు తను ప్రేమించి వానంట శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి
దండించినని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించినట్లను ఆయన హెచ్చరికనే మరిచిత్రి. ఏం మర్చిపోయాం మనం? మనకు హెచ్చరికతో కూడిన చెప్పిన వాక్యాలు లేవు మనకి ఈరోజు, అంతే కదండి. ఆయన హెచ్చరికనంటే మనం మర్చిపోయాం. ప్రభు దీవిస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు, ప్రభు అది ఇస్తాడు, ప్రభు ఇది ఇస్తాడు, ప్రభు ఏదైనా ఇచ్చేస్తాడు, అంతే కదండి. మన బ్రతుకులు మారక్కర్లేదు, మన జీవితాలు మారక్కర్లేదు, మన నడవడం మారక్కర్లేదు, మన ఆలోచన విధానం కానీ మన మాట తీరు కానీ ఏది మారక్కర్లేదు. నీకు పొద్దున్న లేచి ఉదయం వరకు ఏంటంటే నువ్వు దేవుణ్ణి అడుగు నీకు ఏది కావాలి ఇచ్చారా అది ఇచ్చేస్తాడు. ఏమి ఇప్పేస్తాడమ్మా? ఆకాశ వాక్యంలో. దయచేసి అడగండి, వర్షాకాలం మీద దయచేసి అడగరనుకో సర్వనాశనం అయిపోతాం. ఇంకా బ్రతుకులు మారలేదు, అది అర్థమవుతుందండి. ప్రభువా చాలామంది అంటే నీ ఆకాశ వాక్యం లిప్పు అంటారు. అడగండి, వర్షాకాలంలో ఉన్నాం, చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ట్యాప్ అలా తిప్పేసాడు అనుకో ఏముండదు, వెళ్ళిపోతాం పాతాళానికి. అంటే గుణమెచ్చి వేసుకుని చెప్పండి, మనం పూర్తిగా మారిపోయామా? పరిశుద్ధత మనలోకి వచ్చేసిందా? నీతిగా ఉన్నామా? మన బ్రతుకులేం సరి చేసుకుంటున్నామా? ఇది లేదు ఈరోజు, ప్రపంచంలో ఇది లేదు ఈరోజు. అంటే శిక్షిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు, ఆయన హెచ్చరికను మర్చిపోయింది సమాజం. అంటే దేవుడు అంటే ప్రేమామయుడే, దేవుడు అంటే కరుణామయుడే, దేవుడు అంటే నీ అవసరాలు తీర్చేవాడే. అంటే నువ్వు దేవుడి దగ్గరకు వస్తే ఏదో నీకు ఇస్తాడని ఒక ఆలోచనతో తప్ప కానీ నా బ్రతుకును మార్చుకుని నా జీవితాన్ని మార్చుకుని ఆయన నన్ను హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆ మాటలను స్వీకరించి ఆయన ఎలా బ్రతకమన్నాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా నడవమన్నాడు అది చెప్పాలి సమాజానికి. ఈరోజు అటువంటి బోధలు ఏమీ లేవండి ఈరోజు సమాజంలో. ఉన్నాయా? లేవు. అంటే ఆయన హెచ్చరికను మర్చిపోయిందని సమాజం. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 11 వచ్చిన చూద్దాం. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించుడు. ఏమన్నాడు సొలొమోను గారు? నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దించినప్పుడు అంట నువ్వు విసుకోవద్దు. తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దిస్తాడు. అంటే దేవుడు అందరిని గద్దించడండి, గద్దిస్తాడా? ఈరోజు సమాజం చూడు ఎలా ఉందో, ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా సమాజం ఎంత దౌర్భాగ్యం అయిపోయింది ఈరోజు. మానవ సమాజం ఎంత పాడైపోయింది ఈరోజు. మానవ సమాజంలో కానీ మానవత్వం విలువలు లేవు. ఒక కుటుంబంలో కానీ ఏ కుటుంబంలో చూసినా ఎక్కడ ఉన్నాయి విలువలు అన్నవి లేవు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది ఈరోజు. ఏమైపోయింది? విచ్చలవిడితనం ప్రతి కుటుంబంలో. అందుకే దేవుడు ఎవరిని గద్దిస్తాడో, ఎవరైతే తన కుమారునిగా స్వీకరిస్తున్నాడో, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళనే శిక్షిస్తాడు దేవుడు. అందరినీ శిక్షించడు. అందరినీ శిక్షించడానికి లోకం ఎప్పుడూ ఏమైపోవాలి? నోహ కాలంలో రేపినట్టు లోకం ఎప్పుడూ అంతరించిపోవాలి. కానీ ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే స్వీకరిస్తున్నాడో వాళ్ళనే శిక్షిస్తాడు, వాళ్ళనే గద్దిస్తాడు. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు, మీరు పరిశుద్ధతలోకి రావాలి, పవిత్రతలోకి రావాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి. క్రీస్తు తత్వం, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం, క్రీస్తు కలిగిన మనసు అన్నీ మీలోకి వచ్చేయాలి. అలా రావాలంటే మిమ్మల్ని ఏం చేయాలి? శిక్షించాలి, శిక్షించాలి. మరి పోనీ అలా వాక్యం చెప్తే మీరు అంటారా? అంటారని చెప్పండి. మనకు ఎలాంటి వాక్యాలు చెప్పనా? మనకి ఎంతమంది వాక్యాలు చెప్పనా? ఒక యాడ్ వస్తుంది, పశువులు అంటే మాకు ప్రాణం, పొద్దుగానే లేస్తాం. ఎంత బాగుంటుందో అటువంటివి మనకి. పశువులు అంటే మాకు ప్రాణం, పొద్దుగానే లేస్తాం, పాలు పెతుకుతాం, పేడకాలు ఎత్తుకుంటాం. అంటే ఇటువంటి వాక్యాలు చెప్పాలి మనం. కథలు అల్లాలి మనం. ఏమల్లాలి? కథ. ఇంక వాక్యం వద్దు మాకు. మమ్మల్ని గద్దించకూడదు, మమ్మల్ని హెచ్చరించకూడదు, మాకు బుద్ధి చెప్పకూడదు, ఇటువంటివి వద్దు. అబ్బో ఎంత బాగుంటుందో యాడ్డో కదండి. అటువంటి కథలు చెప్తే మనం ఏమైపోతాం? ఆనందపడిపోతాం, సంతోషం. సంఘంలోకి వచ్చి ఒకప్పుడు సంఘాల్లోకి వస్తే దుఃఖపడుతూ కన్నీటితో ప్రార్థన చేసేవారు. ఈరోజు సంఘాలు ఎలా అయిపోయినాయి తెలుసా? నవ్వుకుంటున్నారండి సంఘంలో వాక్యం చెప్తుంటే.
నవ్వుకుంటున్నారు వాక్యం చెప్తుంటే. అమ్మ అయ్యగారు ఎంత బాగా నవ్విచ్చారు కదా, నవ్వితే సంఘానికి రావాలి, జబర్దస్త్ చూడొచ్చు కదా. నువ్వు నవ్వు కావాలంటే లోకల్ బోర్డు ప్రోగ్రాంలు ఉన్నాయి, అంతే కదండి. లోకల్ ఎన్ని ప్రోగ్రాంలే అంటే నీకు నవ్వు కావాలని సంఘానికి వస్తున్నావా? అయ్యగారు ఎంత బాగా నవ్విస్తున్నారు కదా అంటే ఆ పక్కపక్క పళ్ళు వేసేసుకుని ఎందుకు నవ్వుతారో తెలదు, ఆడు ఎందుకు చెప్తాడో తెలదు. ఏంది ఒక అయ్యగారు ఉన్నారు, నేను చూస్తున్నాను రీల్స్లో వస్తాయి, ఏ రోజు బైబిల్ తీసిన పాపానే పోలేదు, ఆ మైటెట్టుకుంటాడు, భూమికి జానని ఉండడు. మళ్ళీ ఆయనకి రేటు, ఒక వాహనం, అన్ని కథలే. నేను చూసి చాలా రీలు చూశాను. ఏ రోజైనా వాక్యం తీసి చెప్పాడు, అబ్బా అసలు ఏమి లేదు, ఆ మైక్ ఎందుకు ఎత్తారో, ఆయన ఎందుకు తీసుకొస్తారో, ఎందుకు బోధిస్తారో ఎవరికి తెలీదు. మనం కూడా ఎలా కొండ పరిగెత్తుకెళ్ళిపోతాం మనం, అంతే కదా. ఒక హెచ్చరికను మర్చిపోయాం మనం. సంఘం అంటే పరిశుద్ధకు గుర్తుగా ఉండాలి. ఒకప్పుడు ఈ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసేవారు, విశ్వాసంగా ఉండేవారు, గొప్పగా సమాజం ఉండేది. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అలా లేదు. మోడర్న్ క్రైస్తవం మీద అంతా ఏంటంటే ఇది పాశ్చాత్య కల్చర్ అంటారు చూసారా, ఆ క్రైస్తవం ఇది. ఎక్కడ విలువలు కానీ, దేవుని గురించి గొప్పతనం కానీ, దేవుని పరిశుద్ధత కానీ ఏమీ లేవు. అందుకే దేవుడు అనుకుంటున్నాడా, ఎందుకు యథార్థంగా ఉన్నవాడికి కష్టం ఎందుకు వస్తుంది, నీతిగా ఉన్నవాడిని ఎందుకు దేవుడు గద్దిస్తాడు అన్న ఆలోచన మనకు రావట్లేదు. అంటే ఆయన హెచ్చరికను మర్చిపోయాం మనం. ఆయన హెచ్చరికను మర్చిపోయి ఇంకేమంటాడు చూడండి, ఏబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఏబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు. కాబట్టి ఏమన్నాడు, దేవుడు గద్దించి మనుషుడంట ధన్యుడు, సర్వశక్తుడుగు దేవుని శిక్షను తృణీకరింపకము. అంటే దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో మనుషులు ఎవరంట ధన్యుడు. మనమేమనుకున్నాం, యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రం ధ్యానిస్తాడే ధన్యుడు అనుకున్నాం. నేను దేవారాత్రం వాక్యం ధ్యానిస్తున్నాం కదా, అసలు నన్ను దేవుడు గద్దించడు, అంతే కదండి. అబ్బో నేను మోకరిస్తే అరగంట ప్రార్థన లేకని నేను దేవుడు నన్ను గద్దించాడు అనుకుంటున్నాం. ఏబు గారు అంటున్నారు, ఏమన్నారు, దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు. ఎందుకు గద్దించాలి ఏబు గారిని? ఏబు గారికి ఏం తక్కువ? 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, ఆస్తికి అంతుపంతు లేదు, దేశంలోనే యథార్థవంతుడు. ఓ గ్రామంలో ఉన్నాడు, మన యథార్థత ఉందా? కొన్ని మన సంఘంలో ఉందా యథార్థత? చెప్పండి. ఈయన దేశానికే యథార్థవంతుడు ఈయన. మరి అటువంటి వానికి ఎటువంటి శిక్ష వచ్చింది? ఎటువంటి శిక్ష వచ్చింది? ఒక ఆయన గుండు కొట్టుకుని, ఆయన గుండు కొట్టించుకుని, ఆయన కొట్టించుకుని అన్నాడు. ఇప్పుడు పరిస్థితులు అలాగ ఉన్నాయి. నాయనలాగా నా కురుపులు వచ్చినాయా? ఆయనకి లాగా నేను ఉందా? ఆయనకు వచ్చిన కష్టమేమైనా వచ్చిందా? లేదు. ఏంటంటే ఏబు గారు కొట్టించుకున్నారు కదా, నేను కొట్టించుకున్నారు అన్నారు, అయిపోయింది. ఒక ఆయన ఏం చెప్పాడంటే, యోమాన దేశం వెళ్ళి ఏబు గారు అంటే ఎక్కడే చేసి ఉండే స్నానం. వీళ్ళందరూ పెద్ద పెద్ద స్పీకర్లు అంటారు అది దేశాల్లోనూ, ఇంటర్నేషనల్ స్పీకర్లేలో. మనం ఎంత చరిత్ర తెలుసు కదా, ఎంత జ్ఞానమో. మరి ఏబు గారికి వచ్చిన కష్టాన్ని చూడరే, ఏబు గారికి వచ్చిన శిక్షణ చూడరే. ఒక్క రోజులో ఆస్తి పోయింది, ఒక్కరోజు పిల్లలు పోయారు, పిల్లం వచ్చేమో సావరాదంది, అన్నీ వచ్చి శివరాకరికి ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. బూడిదలు ఎందుకు కూర్చుంటారు? బూడిదకున్న గొప్పతనం ఏంటంటే ఎంత వాటర్ అయినా పీల్చేసుకుంటుంది. తనకున్న ఆ కురుపుల రసం అంతా కారిపోతుంటే ఎక్కడ కూర్చోలో తెలియక బూడిద కూర్చున్నాడు ఏబు గారు వచ్చి. అందుకని దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. మనకు అటువంటి శిక్ష వస్తే ఏముందా? మనం మొదటి అధ్యాయం చదివితే ఏబు గ్రంథం వెంటనే 42 అధ్యాయానికి వెళ్ళిపోతాం. మధ్యలో ఏమి ఉండదు మనకి, ఫస్ట్ టైటిల్ లాస్ట్ ఎండ్ కార్డు. అంటే మొదటి అధ్యాయంలో దేవుడికి ఎంత వస్తుందో చెప్పాడు, ఆకారాధ్యాయం 42 అధ్యాయంలో దేవుడు రెట్టింపిచ్చింది చెప్పాడు. మధ్యలో ఇది ఏం చూడం మనం, అంతే కదండి. మనంతా షార్ట్ కట్ అనమాట.
మొదట ఆ జమ్మో దేవుడికి ఎన్ని జతలు ఇడ్లు ఉన్నాయి, ఎన్ని జతలు గొర్రెలు ఉన్నాయి, ఆయన ఆస్తి ఎంత, ఆయన కుమారులు ఎంత అందగారులు, కూతుళ్ళు ఎంత అందగత్తులు, ఇదంతా బాగానే ఉంది. ఏబు గారు ఎంత కూడా అక్కడ వరకు చదువుతాం. మొదటి అధ్యాయం చదువుతాం. కరిగా 2వ అధ్యాయం నుంచి ఏమైంది దానికి? శిక్ష ప్రారంభం. అదేది చదవం మనం. 42వ అధ్యాయం కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రెట్టింపు అయిపోయింది ఆస్తి. పోని ఏబు లాగమంటే జీవితం మనకేనుందా? ఏబు గారు లాగా సహనాంతో ఉన్నామా? ఆయన నోటితో కూడా పాపం చేయలేదంట. మూర్ఖురాలనలేను, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు. దేవుడు గద్దించే మనుషుడు ఎవరో ధన్యుడు. ఆయన శిక్షించినప్పుడు అంటే ఆ శిక్ష నువ్వేం చేయకూడదు? తృణీకరింపకూడదు. అంటే మనకు శిక్షే రాలేదు, వచ్చిందంటారా? శిక్ష వచ్చిందంటారా? మనం చెప్పండి, నిజంగా మనకు శిక్ష వచ్చిందా? చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 67వ వచనం ఒక్కసారి చదవండి. కీర్తనల గ్రంథము. శ్రమ కలగకు మునుపే నేను త్రోవ విడిచితిని. ఏమన్నాడు? శ్రమ కలగకు మునిపే నేను త్రోవ విడిచితిని. అసలు నువ్వు శ్రమ కలగకు ముందే త్రోవ విడిచేసాం. మరి శ్రమలో వచ్చిన ఏబు గారు ఇంకా యథార్థతలో అలాగే ఉన్నాడు. ఆ శ్రమంలో, ఆ కష్టంలో, ఆ బాధల్లో తన యథార్థతను నిలబెట్టుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, ఆయన శిక్ష నేను తృణీకరింపకమని ఏబు గారు చెప్తున్నారు. మనం ఎలాగుందా? అసలు శ్రమే లేదు మనకే. ఆయన ఏం చేశాం? త్రోవ తప్పేసాం. నేను శ్రమ కలగొప్పనిపై త్రోవ తప్పిని కింద అంటాడు. ఏమంటాడు? ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే ఒక మనిషి, త్రోవ తప్పిన మనిషి, శ్రమ కలగమునిపే, కష్టాలు రాకముందే త్రోవ తప్పిన మనిషి దేంట్లో సరవుతాడు అంటున్నాడు? నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎందుకు గద్దిస్తాను? ఆ వాక్యాన్ని అనుసరించే నడవాలి మనం, అంతే కదండి. ఎందుకు శ్రమ కలగమునిపై దావీదు గారు త్రోవ ఎందుకు తప్పేశారు? ఇప్పుడు దావీదు గారు బెత్షెబతో పాపం చేశారు కదండి, మనందరూ తెలిసిన విషయమే. చేశారా? చేసి ఏం చేశారు? ఆ పాపాన్ని దాచిపెట్టాడు ఆయన. మరి రాజుని ఎవరు అడుగుతారు చెప్పండి? ఒక దేశానికి రాజు. ఇప్పుడు దావీదు అంటే మామూలుడా? ఒకడు ఇల్లాడంటే 10,000 మందిని వేసుకొచ్చేస్తాడు దావీదు. దావీదు హిస్టరీ చదివితే అలాగే ఉంటుంది. ఒక్కడు యుద్ధంలోకి వెళ్తే 10,000 తలకాలు అలా తెచ్చేస్తాడు దావీదు. అటువంటి వాడిని ప్రశ్నించే దమ్మ ఎవరికైనా ఉంటుందా? నువ్వెందుకు ఈ తప్పు చేసావన్న అడిగే అధికారం ఎవరికి ఉంటుందా? ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు, యుద్ధంలో ప్రవీణ్యుడు, అది ఏదైనా చేయగల సమర్థుడు. అటువంటి దావీదు దగ్గరికి ఎవరిని పంపాడు దేవుడు? నాతాను గారిని పంపారు. పంపాడా? పంపలేదా? నిజంగా నాతాను గారికి, అయ్యి బాబు నువ్వేంటి ప్రభా రాజు దగ్గరికి వెళ్ళమంటున్నావు, నేను వెళ్తానని బతకనిస్తాడా అని నాతాను గారు అన్నారా? అతను అలాంటి మనిషి, చూస్తాక చిన్నవాడు బాలులాగా ఉన్నాడు, రూపవంతుడు, యుద్ధంలోకి వెళ్తే 10,000 తలకాలెట్టుకొస్తాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఈ హెచ్చరిక మాటలు చెప్పమంటావేంటి, నా పరిస్థితి ఏంటి అని నాతాను గారు అనుకున్నారా? పోనీ యెహోను గారు అనుకున్నారు? బాప్తిస్మం ఇచ్చి యెహోను గారు ఏ రోజు దగ్గరికి వెళ్ళి? అంటే తప్పును ఉన్నదిగా ఉన్నాడు చెప్పేవాడే సేవకుడు. మసిపూసి మారడిగా చేయకూడదు, అంతే కదండి. ఒక యథార్థంగా దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? ఆ మనుషుడువు నువ్వే. దావీదు ఏం చేశాడు? ఎవడరా నువ్వు నన్ను అడగడానికి, నాకు చెప్పడానికి నువ్వెవడవు, నీకున్న అధికారం ఏంటి అని అడగలేదు దావీదు. అందుకు ఒక మాట ఉంటుంది చూడండి, కీర్తనల గ్రంథము 141 5వ వచనంలో. కీర్తనల గ్రంథము 141 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. ఏమంటున్నాడండి? నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారం. దావీదుకు అర్థమైపోయింది, నేను తప్పు చేశాను, పాపం చేశాను, దేవుడు తన ప్రవక్తను పంపాడు, నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, తిరిగి తన దారిలోకి తీసుకోవాలనుకున్నప్పుడు దావీదుకి ఏమైపోయింది? అర్థమైపోయింది. నీతిమంతులు కొట్టుట అనడానికి ఏంటంట? ఉపకారం. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మీకు ఒక 4 హెచ్చరిక మాటలు చెప్తే అది ఎవరికి ఉపకారం? ఎవరికి ఉపకారం అండి? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం. మమ్మల్ని అనుకోకుండా నీతిమంతులన్నా, మళ్ళీ మేము నీతిమంతులా అనుకుంటారు. ఇదొకటి, మేము కాదు, నీతిమంతుల్లో ఉండడానికి ప్రయత్నిస్తాం మేము. మీరు ఎప్పుడైనా నీతిమంతులు తీసుకోవాలంటే బైబిల్లో ఉన్న నీతిమంతులు తీసుకోండి.
ఎందుకంటే దేవుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసాడు, అంతే కదండి. దేవుడికి వాళ్ళ సీలేజ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరు ఎవరినైనా బైబిల్లో తీసుకోవాలంటే బైబిల్లో ఉన్న నీతిమంతులు తీసుకోండి, ఇప్పుడున్న సేవకులను తీసుకోకండి. అంత దొంగలే. అలీబాబా 60 దొంగలు 40 దొంగలు ఉంటారు, అంతా అంతే, ఏమి లేదు ఇప్పుడున్న సేవకులు అంతా. మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఎవరిని తీసుకోవాలి? ఒక యేసోబు గారిని తీసుకోండి, ఒక యేసోబు గారిని తీసుకోండి, ఒక దానియేలుని తీసుకోండి, ఒక షట్రక మేషక అబేద్నెగోని తీసుకోండి. వాళ్ళ నీతిమంతులు ప్రభు పక్షాన్ని నిలబడ్డారు. చంపేస్తారని చచ్చిపోతారని తెలుసుంటూ కూడా దేవుని కట్టడలను విరిచి వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళని తీసుకోవాలి నీతిమంతులుగా. ఒక అబ్రహాం గారిని తీసుకోండి, ఓ యెహోషువ గారిని తీసుకోండి. మనం కూడా అలవాటు అయిపోయింది నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. అంటే మా తాత చచ్చిపోయిన నీతిమంతుడేనా? అటు బాప్తిస్మే తీసుకోలేదు. మన రేపు పొద్దున వేసేప్పుడు ఆడకు కూడా ప్రార్థన చేసి పేరు అంటే వాక్యమే కదా వాడేసుకుంటున్నాం మనం. అంటే బ్రతుకుండక్కర్లొద్దా? జీవితం ఉండక్కర్లొద్దా? నడవడకు ఉండక్కర్లొద్దా? ప్రతి ఒక్కరికి ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఎప్పుడు? చచ్చిపోయిన రోజున. పరలోక పిలుపు ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు పిల్లలతో దేవుడు చచ్చిపోయాక నువ్వేం చేసుకుంటా నేనేం చేసుకుంటా చెప్పండి. అంటే మీరు చేపల మార్కెట్కి వెళ్తారు, ఇలా లైవ్ ఫిష్ అని ఎందుకు అమ్ముతున్నారు? బతుకున్న చేప అయితే మంచిది, ఇది ఎన్ని రోజులు అయితే చచ్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి, అంతే కదా. మీరు ఏదైనా పరీక్షించే కదా కొనుక్కుంటారు. మనల్ని ఎప్పుడు పిలిచాడు? ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మొత్తమే యావత్ ప్రపంచంలో మానవులందరినీ పిలిచాడు ఆయన బతుకున్నప్పుడు. చచ్చిపోయినప్పుడు ఆయన ఏం చేసుకుంటాడు? ఒక యవనస్తుడు వచ్చి నా తండ్రి చనిపోయాడు, నేను పాతి పెట్టి వస్తానంటే ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చారా బాబుడు ఎలాగ పోయాడు, వాడుతుంటే నువ్వు కూడా పోతావో, సమయం లేదు, ఇదే మిక్కులు అనుకూల సమయం, నేడే రక్షణ దినంగా నువ్వేం చేయి, నన్ను వచ్చి వెంబడించు. చనిపోయాక ప్రభుకు అక్కర్లేదు, బ్రతుకుండగానే కావాలి, బ్రతుకుండగానే పిలుస్తున్నాడు. మనం ఎప్పుడు వేసుకున్నాం? కన్ను మూసిన తర్వాత, చచ్చిపోయిన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్యానర్ దగ్గరికి వెళ్ళి అబ్బా అప్పుడు రాతారని టైటిల్ ఆ బ్యానర్ మీద బాధ తప్త హృదయం అంట. బాబో ఎక్కడి నుంచో పలకరాయన మాటలు కూడా రాతారు దాని మీద. ఎప్పుడు పోయాడా అని ఏడిచారు బతుకుండగాను. ఆ బ్యానర్ మీద రాసిన మాటలు చదివితే నిజంగా బతుకుండగా ఎంత ప్రేమిస్తే ఎంత బాగుండు. నిజంగా మనం ప్రేమిస్తాడు, మారు మనసు పొందునేమో, రక్షణ పొందునేమో, నిత్య జీవనకి వెళ్తాడేమో, అది ఏముండో ఎంత చక్కగా వేస్తాడు. నిజంగా మర్చిపోలేకపోతున్నామ్మా నీ జ్ఞాపకాలు అని ఉన్నారంటే సమాజం అటువంటి వాళ్ళు ఉన్నారంట. నిజంగా ఒక మనిషిని బ్రతకుండగా ఆమె జ్ఞాపకాలతో మర్చిపోలే ఎవరు ఉన్నారా? ఎప్పుడు పోతారనుకుంటున్నారు ఎవరైనా ఈరోజు, అంతే కదండి. అంటే ఏమనుకుంటున్నాం మనం? అంటే మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీసుకోవాలంటే బైబిల్లో ఉన్న వాళ్ళని తీసుకోండి, ఇంకెవరిని తీసుకోవద్దు, మమ్మల్ని తీసుకోవద్దు. బైబిల్ ఎవరైతే యథార్థంగా బ్రతుకారో, ఎవరైతే నీతిగా ఉన్నారో ఆ నీతిమంతులకి అంతా ఏమొచ్చింది? ఇప్పుడు మన సహోదరుడు చెప్పాడు కదా 11వ అధ్యాయం అంతా లాస్ట్లోకి వచ్చాడు ఎలాగున్నారంట? కొండల్లోకి వెళ్ళిపోయారంట, రంపాలతో కొయ్యబడ్డారంట, నరకబడ్డారంట. మీరు అధ్యాయం అంతా చదవండి. చాలామంది అంటారు మీరు కష్టాలు ఉన్నప్పుడు అధ్యాయం చదవండి అంటారు, ఎందుకంటే దాంట్లో ఆశీర్వాదాలు చూస్తారు. దాంట్లో కూడా మన వాళ్ళు కష్టాలు చూడరు, బాధలు చూడరు. గొర్రె చర్మాలు వేసుకుని, మేక చర్మాలు వేసుకుని, అంటే వాళ్ళకి సుఖమే లేదు. నాగటి మీద ఎప్పుడైతే చేయి పెడతావో కష్టం ఉంటుంది, సుఖం ఉండదు చెప్పండి. ఇప్పుడు నాగటి మీద చేయి పెట్టామంటే ఏంటి? కష్టమా సుఖమా? ఆ భూమిని దున్నాలి, దానికి నీరు పెట్టాలి, చదును చేయాలి, విత్తనాలు వేయాలి, అది పెరగాలి, పెరిగించే వరకు దానికి కాపు కాసుకు రావాలి. అంటే ఒక పంట నీ చేతికి రావాలంటే ఒక 6 నెలల సమయం పడుద్ది. 6 నెలల సమయంలో నువ్వు ఎంత ప్రయాసపడతావు దానికోసం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతావు దానికోసం. కానీ ఈరోజు సమాజం ఎలా అయిపోయింది తెలుసా? అబ్బా నేను బాప్తీసం తీసుకొచ్చేసాను కదండి, నాకు యేసుక్రీస్తుని అందున్నానండి, అసలు నాకు శిక్షే లేదండి. ఆ అధ్యాయం అంతా చదివితే రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, ప్రారంభం ఒకటి ప్రారంభిస్తాడు దేవుడు, ముగింపు ఇంకోటి ఇస్తాడు దేవుడు. లాస్ట్లో అంటాడు శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయినా యేసుక్రీస్తే కదా, చనిపోయిన తిరిగి లేచిన యేసుక్రీస్తే కదా శిక్ష విధించేవాడు. పైన ఏం రాసి వచ్చాడు? యేసుక్రీస్తు నందున్న వరకు ఏ శిక్ష విధి కూడా లేదని రాసి, ఇంకా లేదనుకుంటున్నావా? చివరికి రా, కడకరా, ఎండింగ్ చూడు ఏముంటుందో.
శిక్ష విధించేవాడెవడో చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తే కదా. మన అందరం ఆయన పాదపీఠం ముందు నిలబడాలి కదా, న్యాయపీఠం దగ్గర. మరి మర్చిపోతున్నామా? అందుకని దేవుడు గద్దించి మనుషుడంట ధన్యుడు. మీకు ఎప్పుడైనా వాక్యం గద్దింపు ఉందనుకో, ఇది నా కోసమే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో అని మన బ్రతుకుని సరి చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆ పాపం అయితే మనం పట్టి పీడిచ్చేస్తుంది. మీరు ఆ పై అధ్యాయం చదివిన పాపం అంట చాలా సులువుగా ఏం చేస్తుంది? చిక్కలు పెడుతుంది. పాపం చాలా సులువుగా చిక్కలు పెడుతుంది. ఉదాహరణకు మీరు సాగు తీసుకున్నారు, చెయ్యి కోసుకునే, ఎంత నీతిగా తెగిపోద్దని చెయ్య. ఆ బ్లేడ్ అయితే తెగినట్టు కూడా ఉండదు కదా, బ్లేడ్తో కోసుకుంటే తెగినట్టు కూడా ఉండదు, స్మూత్గా అలా తెగిపోద్ది. కానీ ఆ గాయం మానాలంటే వెంటనే మాడిపోద్దా? క్రీములు రాతాము, దానికి ఏదో స్టిక్కర్ అంటే ఇస్తాము, అది రాతాం, ఇది రాతాం. అబ్బా చిన్న గాయమే, ఏ తెగలో సురసురలు ఆడిపోద్ది, మంట వచ్చేస్తుంది కదా. అంటే గాయం చాలా సులువుగా పడద్ది, పాపం కూడా చాలా సులువు. కానీ ఆ పాపాన్ని జయించాలంటే చాలా కష్టం. ఆ పాపాన్ని జయించాలంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే సానబెడతాడు, గద్దిస్తాడు. నువ్వు గద్దించినప్పుడు అన్నా నువ్వు విసుక్కోవద్దు. నా కోసమే వాక్యం చెప్తారా? నన్నే అంటారా? మరి ఎవరికి వాక్యం? మీకెంత వాక్యం, మాకంతే వాక్యం. సేవకులకు ఒక వాక్యము, విశ్వాసులకు ఒక వాక్యము లేదు. దేవుడు యావత్తు భూప్రపంచంలో మానవాళ్ళందరికీ ఒకటే వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యమే మమ్మల్ని రక్షించింది, ఆ వాక్యమే మిమ్మల్ని రక్షిస్తుంది, ఆ వాక్యమే ఇతరులను రక్షిస్తుంది. ప్రపంచంలో ఏ మనిషినైనా రక్షించేది ఏది? వాక్యం. ఆ వాక్యం అందరికీ సమానంగా దేవుడు ఇచ్చాడు, అంతే కదండి. ఆ వాక్యం దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. మీరు సేవకులని కొంత వాక్యాన్ని దాయలేదు దేవుడు, విశ్వాసాన్ని మీకు కొంత ఇచ్చి మాకు కొంత ఇవ్వలే. అందరికి ఒకటే. ఇంకేంటంటే మాకే ఎక్కువ పనిష్మెంట్. ఇప్పుడు ఇలా గద్దెని చెప్పు మనకు మీకు కోపం, అంతే కదండి. దేవుడు చెప్పమన్నది చెప్పలేదనుకో ఎవరికి కోపం? దేవుడికి కోపం. మీకు ఇలా కఠినంగా చెప్పు వరకు మీకు కోపం. మధ్యలో ఎవరు బలైపోతారు? కరవమంటే ఎవరికి కోపమమ్మా? విడవమంటే ఇప్పుడు మధ్యలో ఉన్నది ఎవరు? దేవుడేమో నువ్వు యథార్థంగా ఉన్నదని చెప్తాడు. ఉన్నదని చెప్తే మీరంటారా? మీరనరు. అంటే మధ్యలో ఉన్నది ఎవరు? అదే ఆ నీతిమంతుల జాబితాను చూసారా? వాళ్ళు మిమ్మల్ని సానబెట్టాలని, మిమ్మల్ని పరిశుద్ధలో తీసుకురావాలని వాళ్ళు బలైపోయారు. ఎందుకు బయలైపోయారంట? మళ్ళీ చదవన్న మాటమ్మా ఒకసారి రండి. హెబ్రీ పత్రిక ఇక్కడికి వచ్చింది, 12వ అధ్యాయం కాడికి చూడు, 7వ వచనము. శిక్షాఫలము పొందుటకే మీరు సహించున్నారు, దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపున కుమారుడు ఎవడు? ఏమంటాడంటే శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. అంటే శిక్షకి ఏమొస్తుంది? ఫలం వస్తుంది, అంతే కదండి. ఒక శిక్షకి ఏమొస్తుంది? ఫలం. అంటే శిక్షాఫలం పొందుటకే అంటే మీరు ఏం చేస్తున్నారంట? సహించుచున్నారు. దేవుడంట కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? ఒక కుమారుడుగా మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు. ఒక దాసుడిగాను, ఒక బానిసగాను దేవుడిని చూడట్లే. ఒక అంటరాని వాడుగా నిన్ను దేవుడిని చూడట్లే. ఈరోజు ఈ సమాజంలో అంటరానితనం ఉంది, కులాల మధ్యన అంటరానితనం ఉంది, మనుషుల మధ్యన అంటరానితనం ఉంది. కానీ సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు అంట మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? కుమారులుగా చూస్తున్నాడు. మరి ఆ కుమారుడు ఎలా ఉండాలనుకుంటాడు? ఇప్పుడు దేవుని కుమారుడు ఎలా ఉండాలో దేవుడిలాగా ఉండాలనుకుంటాడు. అంటాడు కదా, మీరు దైవములని నేను అంటిని కదా అన్న లేఖన భాగం మీరు చదవలేదా? అంటే దేవుడికున్న స్వభావం, దేవుడికున్న గుణం, దేవుడికున్న మంచి లక్షణాలు మనకు వచ్చేయాలి. ఎందుకు శిక్షిస్తున్నాడు మనల్ని? మిమ్మల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు కాబట్టి, మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి. అంటే యథార్థంగా మాట్లాడుకుంటాం. మన కడుపున పుట్టిన పిల్లల్ని ఎలా చూస్తామో బయట పుట్టిన పిల్లల్ని ఎలా చూస్తాం చెప్పండి. మనం తేడా ఉంటుంది ఉండదా? పక్షపాతం ఉంటుందా ఉండదా? నాకైనా అంతే కదండి. నా తమ్ముడి పిల్లంటే ఒక రకం చూస్తాను, మా చెల్లెల పిల్లంటే ఒక రకం చూస్తాను, మా పిల్లంటే ఒక రకంగా చూస్తాను, అంతే కదా. ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అంటే సమానత్వం చూపించలేము మనం. అది మన వల్ల అవ్వదు, సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక మెట్టు మన పిల్లలకు ఇచ్చిన తర్వాత ఏదో ఇవ్వాలని ఇచ్చినా, లేకపోతే సమాజం కోసం మనం ఇచ్చినా మన పిల్లలకు తప్ప మన తమ్ముడోళ్ళ పిల్లలకు కానీ, మన చెల్లెళ్ళ పిల్లలకు కానీ ఎవరికి కూడా మనం ఏమీ చేయలేం. ఇక్కడ దేవుడు అన్నాడు, నిన్ను అలా చూడాలి దేవుడు.
నీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో నువ్వు ఉంటే నీకు నువ్వు బాగు చేయటం కంట ఓ కుమారుడుగా నేను ఏం చేస్తున్నాడో స్వీకరిస్తున్నాడు. మరి స్వీకరిస్తున్నప్పుడు నేను గద్దిస్తాడు, నేను శిక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు నా కుమారుడుగా ఉండాలి. నేను పరిశుద్ధుని కంటే మీరు కూడా ఎలా ఉండాలి? ఒక పరిశుద్ధుడిగా ఉండాలి. నాకు కలిగిన మనసు మీకు ఎలా ఉండాలి? మీకు వచ్చేయాలి. వచ్చిందంటారా ఆయన కలిగిన మనసు మనకి? దేవుడు అంట చూడండి, శిక్షా ఫలం పొందుటకే. ఏం ఫలం పొందుకుంటాం మనం చెప్పండి? ఏం ఫలం? పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. యోహాను గారు ఏం చెప్పారు మనకు? పరలోక రాజ్యం అంటే సమీపించుచున్నది, మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించాలి. ఆ మారు మనసుకు తగిన ఫలాలేంటి? ఆత్మ ఫలాలు ఉన్నాయి కదండి. గల్తీ పత్రికలో ఆత్మఫలాలు 9 ఆత్మఫలాలు ఉంటాయి మనకి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, ఓర్పు, దయాలత్వం, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహం. అంటే ఒక ఆత్మఫలం. ఈ ఆత్మఫలాలన్నీ మనలోకి వచ్చేయాలి. మీరు మారు మనసు పొందడం తగిన ఫలం ఫలించాలి. ఆ ఫలం ఫలించాలంటే ఇప్పుడు నేను రక్షణ పొంది వెంటనే సంఘంలోకి వచ్చి నాలో ఫలాలు వచ్చేస్తాయా? చెప్పండి, వచ్చేస్తాయా? మీలో వచ్చేస్తాయా? మీరు కొత్తగా వచ్చారు, దేవుని సంఘంలో కొత్తగా వచ్చినప్పుడు అతనికి ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. అంతే కదండి. నీళ్ళంటే ఏంటి? వాక్యం. ఆ వాక్యంతో పెంచాలి అతన్ని. అందుకన్నాడు కదా, మీరు పసిపిల్లని అంటాడు దేవుడు. మీరు కాలమును బట్టి చూస్తే మీరు ఎలాగున్నారు? పసిపిల్లలాగా ఉన్నారు. బలమైన ఆహారం మీకు తగదు. అంటే వచ్చిన కొత్తలో ఏం చేయాలి? వాక్యమైన నీళ్ళతో మిమ్మల్ని పెంచాలి. ఆ ఫలం రావాలంటే మిమ్మల్ని వాక్యంతో పెంచాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, ఏం పెడతారు? మనకులాగా బిర్యానీ పెడతారా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయని కూడా సపోజ్ చెప్దాం. ప్రపంచంలో కోటేశ్వర్లు ఉన్నారా? నా కొడుకు, నా కుమారుడు పుట్టాడు అని పెద్ద ప్యారడైజ్ బిర్యానీ అట్టుకెళ్తాడా? చెప్పండి. నా కుమారుడు పుట్టగానే ప్యారడైజ్ బిర్యానీ తినాలి, లేదా రకరకాల ఫుడ్లు తినాలి. ఇదిగో ఫ్రెష్ ఫ్రూటు, ఆవకాడో, ఏదో రకరకాల ఫ్రూట్లు వచ్చినాయి కదా, ఇది ఎక్కడి నుంచి తెప్పాను, దీనికి ఏ ఆయిల్ కొట్టలేదు, ఏ అరుకు కొట్టలేదు, సొంతంగా మా దొడ్లోనే పెరిగింది, ఇదిగో నన్ను తినంటే తింటాడా? అంటే ఆ వయసు రావాలి. ఆ తినే తిండికి ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి లేకపోతే నువ్వెలా నిలబడతావు? అంతే కదండి. ఆ శక్తి లేనప్పుడు ఆ పసిపిల్ల ఎలా నిలబడుతుంది? అంటే తిన్న ఆహారం కూడా ఏమవ్వాలి? జీర్ణం అవ్వాలి. మరి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో, ఏమడుగుతాడు డాక్టర్? అమ్మ బాత్రూమ్ ఎలాగెళ్తుందో అంటాడు. ఇస్తాడు. ఏ డాక్టర్ అయినా మొట్టమొదటి అడిగేది అదే. అంటే సర్వ రోగాలకు ఏది నిర్ణయం? తినటం కాదు ముఖ్యం, వెళ్ళడం ముఖ్యం. అది మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అడుగుతాడు. అడగడం చెప్పండి, సిగ్గుపడక్కర్లొద్దు, నవ్వకండి. మెయిన్ అదే కారణం. ఈరోజు గ్యాస్ట్రిక్ వచ్చినా ఏదొచ్చినా కారణం ఏంటి? అదే. అంటే తిన్నది అరగట్లేదు. అరగకపోతే ఏమవుతుంది? అదంతా ఫ్యాట్గా మారి, కొవ్వుగా మారి, గ్యాస్ వచ్చి, రోగాలు వచ్చి, రకరకాల హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతుంది ఈరోజు. అందుకే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం శిక్షాఫలం పొందాలంటే ఏం చేయాలి? నిన్ను సానబెట్టాలి. నిన్ను గద్దిస్తాడు దేవుడు, నిన్ను శిక్షిస్తాడు దేవుడు, నిన్ను సానబెడతాడు. ఒక బంగారానికి ఒక రూపం రావాలంటే ఆ బంగారం, అబ్బా ఈ డిజైన్ ఎంత బాగుంది అనుకుంటావు కదా, అంతే కదండి. అబ్బో ఈ నెక్లెస్ ఎంత బాగుందో, ఈ గొలుసు ఎంత బాగుందో, ఈ ఉంగరం ఎంత బాగుందో, అది ఎంత నలుగుపోయి ఉంటుందో తెలుసా మిషన్లోను. మనం పెట్టుకున్న తలుపులు కూడా చూడండి, ఆ గుమ్మం చూడండి ఎలా ఉంటుందో, రకరకాల డిజైన్లతో. అంటే ఆ చెక్క అంతా ఎంత నలుగు ఉంటుంది. ఆ చెక్క నరికినప్పుడు కానీ, దాన్ని డిజైన్ చేసినప్పుడు కానీ, అంటే ఒక రూపం రావాలంటే దానికి ఎంత శిక్ష ఉంటుంది చూడండి, ఎంత బాధ ఉంటుంది చూడండి. మనం కూడా ఎలా ఉండాలంటే ఒక పరిశుద్ధతలోకి, పవిత్రతలోకి రావాలంటే మనం కూడా ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. ఆ గద్దించినప్పుడు, ఆ శిక్షించినప్పుడు అంట నువ్వు విసుక్కోక నాయన. ఈరోజు చాలామంది విసుకుని వెళ్ళిపోతున్నారు. కూర్చుంటాడు వలేసుకుని, ఎక్కడ ఉంటాడో తెలిసాడు? వాకట్లోనే ఉంటాడు. మనకు ఆది కాండంలో ఉంటుంది. పాపం ఎక్కడుంది? వస్తాడు 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 టక్కన మింగేదా వస్తాడు. అంతే కదండి. మన ఆనకొండలు చూస్తాం కదా, పెద్ద పెద్ద ఆనకొండలు, పైతాన్లు, అవి నవలో. దానికి ఉన్న స్వభావం ఏంటి? అది నవలదో, డైరెక్టర్ మింగేద్ది. ఇంకా
ఇప్పుడు మనకు ఒక గేమ్ ఉంటుంది కదా, చాలాసార్లు చెప్పినట్టున్నా మీకు. ఏం గేమ్ అది? వైకుంఠపాలేనా? పని చాలా కష్టపడి ఎక్కుతాడు 98 దగ్గర ఉంటుంది తలకాయ, అంతే కదండి. 2 స్టెప్పులు 99 100 దాటితే పరలోకి వెళ్ళిపోయినట్టే. సరిగ్గా అక్కడ ఉంది అది. ఒక్కోసారి మింగిద్ది అంతే. నెంబర్ మారిందా ఎక్కడికి వచ్చేస్తాడు? 0కి వచ్చేస్తాడు. ఒక్క స్పాట్ అంటే ఒక్క పాపం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే పతనానికి తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది. అయ్యో నన్ను గద్దించాడు, రమేష్ నా కోసం వాక్యం చెప్పాడు, అది ఏబేలు గారు చెప్పారు, యెహోషువ చెప్పారు, సీమోన్ గారు చెప్పారు, మమ్మల్ని గద్దిస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని శిక్షిస్తున్నారు అనుకున్నారు అనుకో, విసుక్కుంటూ వెళ్ళిపోతే ఎవరికి కోపం? ఇప్పుడు డాక్టర్ మీద కోపం వచ్చింది అనుకో, నువ్వేం చేయలేవు, మందులు వాడతాం మానకూడదు, మందులు వాడాలి. కోపం ఇస్తే డాక్టర్ మీద కోపం ఇచ్చు. ఇప్పుడు డాక్టర్ మీద కోపం ఇచ్చి మందులు వాడక నువ్వు మనం పోతాం, అంతే కదండి. డాక్టర్కే మనకు గొడవ. మందులు మనం కొనుక్కున్నాం, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని మనం వేసుకోవాలి. మన రోగం తగ్గాలంటే మందులు వేసుకోవాలి. అబ్బాయి డాక్టర్ రాశాడు కాదని మెడిసిన్ వేసుకోనంటే డాక్టర్కి ఏమవుతుంది? మా ఈడు పోతాడు, అంతే కదా. వాక్యం మాది కాదు, దేవుడిచ్చింది వాక్యం. ఆ వాక్యం ఎందుకు చెప్తుందంటే మీరు పవిత్రతలోకి రావాలి. ఆయన శిక్షిస్తాడు, ఆయన గద్దిస్తాడు అంటే ఆయన హెచ్చరికను మర్చిపోయింది సమాజం ఈరోజు. అంటే మేలు చేసేవాడు, పాట వచ్చింది కదా, మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా. నిజమే, ఉండలేడు ఆయన. ఆయన మేలు చేయకుండా ఉండలేడు. ఇప్పుడు నాకు ప్రస్తుతం హెల్త్ బాగాలే, నేను కూర్చొని చెప్తున్నా, అంతే కదండి. అంటే మానేద్దామా దేవుని సన్నిధిని? ఇప్పుడు అబ్బాయి దేవుని సన్నిధి హెల్త్ బాగాలేదండి, నల్లకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, మరి హాస్పిటల్కి అయితే ఒప్పుకొస్తుందా? వెళ్ళాలి కదా హాస్పిటల్కి. అప్పుడు కూర్చుంటామా? అప్పుడు వెళ్ళాలి కదా, ఆ రోడ్ల మీద అయినా వెళ్ళాలి. అంటే ఏదో అత్యవసరమైన పని అయితే తప్ప దేవుని సన్నిధిలో ఎవరూ మానొద్దు. సమయానికి రండి. ఒక 4 మాటలు ఎక్కువ చెప్తే ఉంటుంది. మీరు మరీ 7:30కి ప్రారంభిస్తుంటే 8:30కి పాటలు అవుతున్నాయి. మరి మేము ఎప్పుడు వాక్యం చెప్పాం? మేము ఎప్పుడు వాక్యం చెప్పాలి? పెందలాడు వచ్చారనుకో, వారానికి ఒక్కరోజే కదా. ఒక అరగంట వాక్యం చెప్తే మన ఆత్మీయ జీవితం కోసం. పరిస్థితులు బాగాలేదు, ఏ రోజు ఎవడపోతున్నాడో తెలియట్లే, ఏ క్షమానికి ఎవడున్నాడు ఎవడపోతున్నాడో తెలియట్లేదు. మనం బ్రతుకుండగానే ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మనం తెలుసుకోవాలి. అంటే మీకు శిక్షకు ఫలము రావాలని అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఏమంటున్నాడమ్మా? శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడంట మిమ్మల్ని కుమారులుగా చూచున్నాడు. ఇంకేమంటాడు చూడండి, ద్వితీయోపదేశ ఖండం 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ ఖండం 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకో, సరిపోద్దా? ఏమన్నాడు? ఒకడు తన కుమారుడు ఎట్లాగైతే శిక్షిస్తాడో, ఒక తండ్రి తన కుమారుని అంట ఎట్లాగైతే శిక్షిస్తాడో అట్లాగే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించేవాడని నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. నా తండ్రి, నా దేవుడు నన్ను శిక్షిస్తాడు అంటే, దేవుడు కాకపోతే ఎవరు శిక్షిస్తారు చెప్పండి మనల్ని? మన తండ్రి కాకపోతే మనల్ని ఎవరు శిక్షిస్తారు చెప్పండి మనల్ని? అని నువ్వేం తెలుసుకోవాలంట? ఒకడంట తన తండ్రి తన కుమారుని ఎట్లాగైతే శిక్షిస్తాడో. ఎందుకు శిక్షిస్తాడు ఒక తండ్రి తన కుమారుణ్ణి? ఊరికినే పిల్లల్ని కొడతారా చెప్పండి? ఊరికినే పిల్లలైనా కొడతారా? కొట్టరు కదా. ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా చేయరాని కూడా పని చేసినప్పుడు మనం ఏం చేస్తాం? శిక్షిస్తాం, 4 దెబ్బలు వేస్తాం. అంత మాత్రాన్నే అప్పుడు నా తండ్రి నన్ను కొట్టాడు, నా తల్లి కొట్టిందని వెళ్ళిపోతాడా? కొట్టి నువ్వే ఏం చేస్తావు? మళ్ళీ ప్రేమతో స్వీకరిస్తావు. నా కుమారుడే కదా, నన్ను అలా చేయకూడదు, పద్ధతి కాదు, మంచి పని కాదు అని 4 మంచి మాటలు చెప్పి నీ పిల్లల్ని ఎలాగైతే దారికి తెచ్చుకుంటావో, అలాగే నువ్వు పాపాల్లో ఉన్నప్పుడు కానీ, శోధనలో ఉన్నప్పుడు కానీ, నీ లోకంలో కలిసిపోయినప్పుడు కానీ దేవుడు మళ్ళా నీ తన దగ్గరికి చేర్చుకుంటా కంటే నిన్నేం చేస్తాడో? గద్దిస్తాడు. నిన్ను గద్దిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. అందుకే ఏమన్నాడు? దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. ఆయన శిక్షణ అంట మనం తృణీకరింపకూడదు. అందుకే 2వ సమూయేలు గ్రంథము చూడండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. సొలొమోను గారితో ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి. నేను అతనికి తండ్రి అయిందును, అతను నాకు కుమారుడు అయిండును. అతడు పాపము చేసిన ఎడల నరులు దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ శిక్షిస్తును. కానీ ఎలా శిక్షిస్తారన్నాడు దేవుడు?
దావీదు గారికి చెప్తున్నాడు, నాకు అతను కుమారుడు, నేను అతని తండ్రిని, ఒకవేళ నీ కుమారుడు పాపం చేస్తే నేను శిక్షిస్తాను అని దావీదుకి చెప్తున్నాడు. అదేంటి ప్రభువా, నా కుమారుడు నువ్వు శిక్షిస్తావా, నా కుమారుని కొడతావా నువ్వు అన్నాడు దావీదు. అంటే దావీదుకు ముందే చెప్తున్నాడు దేవుడు, నేను అతనికి తండ్రిని, అతను నా కుమారుడు, ఒకవేళ పాపం చేసినా తప్పు చేసినా నేను ఏం చేస్తాను, శిక్షిస్తాను నాయన, వదలు, నేను శిక్షిస్తా, దెబ్బలు కొడతా. ఎందుకు కొడతాను అంటున్నాడు, ఎందుకు కొడతానని చెప్పండి. మరి నిజంగా సొలొమోను గారు తప్పు చేశారు కదండి, పాపం చేశారు కదా, దేవుడు వదిలేశాడా? మళ్ళీ తన దారికి తెచ్చుకున్నాడు కదా, ఎందుకు శిక్షించాడు, ఎందుకు గద్దిస్తున్నాడు? నేను అతను తండ్రిని, అతను నా కుమారుడు, ఒకవేళ పాపం చేసి తప్పు చేస్తే నేను శిక్షిస్తా, అవసరమైతే కొడతాను అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? సొలొమోను గారిని అంటున్నాడు. మరి మనమెంత చెప్పండి, మనమెంత? సొలొమోను గారికే అటువంటి హెచ్చరిక చేస్తాడు దావీదు గారి ద్వారా. మరి దావీదు గారు చెప్పరా సొలొమోను గారికి? అని చెప్పరా, నాన్న ఇదిగో దేవుడు ఇలాగ అన్నాడు, నువ్వు పాపం చేసినా కాని మాట పలికినా దేవుడిని శిక్షిస్తాడు, అవసరమైతే నీ తోలు ఒలుస్తాడు అని చెప్తాడు. చెప్పడు దావీదు చెప్పుంటే చెప్పడా? చెప్పే ఉంటాడు. ఎందుకంటే మనకు రాజులు 2వ గ్రంథంలో ఉంటుంది, 1వ గ్రంథంలో ఉంటుంది. దావీదు ఏం చెప్పాడో సొలొమోనుకు అన్నీ తెలుసు. లోకులందరూ పోల్చిన మార్గం నేను పోవచ్చున్నాను, మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ ఏంటి తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు దేవుడు ఏదైనా నీకు ఇస్తాడని మన ప్రతీది అడిగేయకూడదు, అంతే కదండి. దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఇంకేమంటాడు చూడండి, ప్రకటన గ్రంథం 3:19 ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏమంటున్నాడు? నేను ప్రేమించి వారు అందరిని అంటే ఏం చేస్తున్నాడంట, గద్దించి శిక్షిస్తున్నాడు. ప్రేమించి వారిని ఎందుకు గద్దించాలి, ప్రేమించి వారిని ఎందుకు శిక్షించాలి? ఈరోజు నిజంగా ప్రేమించి వాళ్ళని చాలామంది పోగొట్టుకుంటారండి. ఈరోజు సమాజం ఎలా అయిపోయిందంటే, యథార్థంగా ప్రేమించే వాళ్ళని, ఉన్నట్టు చెప్పే వాళ్ళని, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా బ్రతికిదని చెప్పే వాళ్ళని ఎవరు అంగీకరించరండి. ఈరోజు సరే వచ్చింది, అమ్మాయిలంతా ఎదురుగా పడతారంట, అంటే మాయ మాటలు చెప్పి పడతారంట. ఎందుకంటే ఆడ ఐస్ క్రీమ్ పార్లర్లో, లేకపోతే బీచో, లేకపోతే రెస్టారెంటో పెళ్ళికి ముందు బాగుంటాయి. నమ్మకమైనడు ఏం చేస్తాడో ప్రతి రూపాన్ని దాచుకుంటాడు కుటుంబ భవిష్యత్తు కోసం. ఒకవేళ తన లైఫ్లోకి ఎవరైనా వచ్చినా తన జీవిత భాగస్వామి కోసం ఒక చక్కని మార్గాన్ని వేసుకుంటాడు. అటువంటి వారు మాటలు ఎవరిని ఎత్తాడా? పోనీ ఇద్దరు ఎవరు లవ్ చేసుకున్నారు యవనస్తులు, మనం శుభ్రంగా ఉందాం, ఇది మన డబ్బులు దాచుకుంటున్నాం, ఈ లోక సంబంధం మనకి ఏమి వద్దు, రేపు పొద్దున భవిష్యత్తులో పిల్లలు ఉంటారేమో, మనం ఒక మంచిగా ఉందాం, మంచిగా ఇల్లు కట్టుకుని మంచిగా దేవుడి కొరకు బ్రతి అనుకున్నాం అంటారా? వద్దు, ముందు ఎక్కడికి వెళ్ళిపోలే? బీచ్, అంతే కదండి, రెస్టారెంట్. అంటే ఇది ఆలోచిస్తాం. 4 మాయ మాటలు చెప్తే మనం ఏమైపోతాం, పడిపోతాం. అందుకే అన్నారు, ఒక గులాబీ విత్త చాలంట, అలాగా ఒక గులాబీ విత్త చాలంట. ఫస్ట్లో ఎర్ర గులాబీ ఇచ్చాడంట. ఎందుకు? గులాబీ కదని ఫేమస్ అందరికనే. ప్రేమించినాడు ఏమిచ్చాడు? ఎర్ర గులాబీ ఇచ్చాడు. సంవత్సరం తర్వాత తెల్ల గులాబీ ఇచ్చాడంట. అంటే ఏమైపోయింది? ఇప్పుడు సహనాన్ని కోరుకుంటున్నాడంట, శాంతిని కోరుకుంటున్నాడంట. అంటే నిజంగా యథార్థంగా ప్రేమించిన సమాజం ఈరోజు తృణీకరిస్తుంది. చాలామంది కంటే ఆ ప్రేమ అంటే ఎలా ఉంటుందో చెప్పిన, ఒక సాడిజం లాగా ఉంటుంది. అమ్మాయి ఇది మంచి మార్గం కాదు, అబ్బాయి ఇది మంచి మార్గం కాదు, ఇది తప్పు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి మనకు ఎలా ఉంటుందంటే ఈరోజు సాడిజంగా ఉంది. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, భర్తలనే చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. నిన్నకాక మొన్న అంగన్వాడీ పిల్లడు 3 సంవత్సరాలు ఎంతో తీసుకెళ్ళి చంపేసింది. ఆ పగ ఏంటో, ఆ దేశం ఏంటో, ఆడు ఏం చేసాడో కూడా మనకు తెలియదు. 3 రోజులకో 4 రోజులకో దొరికాడు. ఆ తల్లి బాధ ఏంటి అసలు? అంటే సమాజం ఎంతో దుర్మార్గంగా తయారవుతుంది. పెద్దలు ఉంటే ఏదైనా చూసుకోవాలి తప్ప కానీ ఒక పసిపిల్లోడు 3 సంవత్సరాల కుర్రని తీసుకెళ్ళి చంపేస్తున్నారంటే ఎటువైపు వెళ్ళిపోతుంది సమాజం? ఇటువంటి అన్నీ చెప్పామనుకో, అప్పుడు లోక విషయాలు చెప్తారా, బయట విషయాలు చెప్తారా, లేకపోతే ఒక నరహత్య గురించి చెప్తారా, ఒక వ్యభిచారం గురించి చెప్తారా, ఒక దొంగతనం గురించి చెప్తారా, ఒక మోసం గురించి చెప్తారా? మరి ఏం చెప్పాలి? గులాబీ చెట్టు కింద ఏ మట్టి ఉంది, ఆ మట్టి ఎంత లెక్క తవ్వాము, ఆ మట్టిని ఎలా చేశాము,
ఇటువంటి కథలు చెప్పాలా మనం. అందుకని మనుషులు ఏం చెప్పాడు తీమోతితో, కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అంటే దురద చెవులు గలవారు విన్నారు జనాలు ఈరోజు. గద్దించే వాళ్ళని, బుద్ధి చెప్పే వాళ్ళని మనుషులంట యథార్థంగా మాట్లాడే వాళ్ళ మీద జనాలు ఏం చేస్తారో పగపడతారని బైబిల్ చెప్తుంది. ఆమోసు గ్రంథంలో ఉంటుంది. యథార్థంగా మాట్లాడే వాళ్ళంట జనులు ఏం చేస్తారో పగపడతారు. అందుకని తను ప్రేమించే వారిని అందనంట గద్దించి శిక్షిస్తాడు. ఎందుకంటే ఆసక్తి కలిగి నువ్వేం చేయాలంట, మారు మనసు పొందు. నేను గద్దిస్తున్నాడు కాబట్టి, నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి ఏం చేయాలి, మారు మనసు పొందు. ఆ మారు మనసు పొందలేదా, ఆ శిక్షను తృణీకరిస్తున్నావా, ఆయన గద్దించినప్పుడు విసుక్కుంటున్నావా, ఏమంటే తెలుసా, గద్దింపును దేశించేవాడంట ఎవరో పశు ప్రాయుడు. సామెతల గ్రంథం 12:1 ఉంటుంది. గద్దింపును ద్వేషించేవాడు ఎవరో పశుప్రాయుడు. దునపోత మీద వర్షం కడితే ఏముంటుంది మనకి, చూడ దారంటే వస్తాయి, ఎంత వర్షం కురిసినా అలాగే వస్తాయి, అట్లా తెలీదు, అంతే కదా. మనం ఏం చేస్తాం, వర్షం పడగానే ఎక్కడో దిగ్గు నాతుమో పక్క వచ్చేస్తాం. అవి ఎలాగే వస్తాయి, ఎంత వర్షం కురిసినా ఆ రోడ్డు మయంగానే పడుకుంటాయి. అంటే పశుప్రాయుడు అంటే పశువుకు మనకు తేడా లేదని అర్థం. పశువుకి మనకేం లేదు, తేడా లేదు. పశుప్రాయుడు అంటే ఒక పశువుకున్న లక్షణాలు నీకు వచ్చేసినాయి. అంటే నీకు దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సేవకుడు దేవుని వాక్యం ద్వారా నేను గద్దించినప్పుడు కానీ, నేను నీ మీద శిక్షించినప్పుడు కానీ నీకేమొస్తుంది, మనసు మార్చుకుంటలేదు, ఆసక్తి కలిగి మారు మనసు పొందట్లేదు. నువ్వు ఇంకా విసిగిసేందుకు నా కోసమే వాక్యం చెప్తారా, నన్నే అంటారని వెళ్ళిపోయానుకో, పశువుకు నీకు పెద్ద తేడా లేదు అంటున్నాడు. గద్దింపును ద్వేషించేవాడంట పశుప్రాయుడు అంటున్నాడు సొలొమోను గారు. దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను గద్దించాడు, బ్రతుకు మార్చేసుకుని ఏముంది, నీతిమంతుల నన్ను కొట్టడానికి ఏంటి ఉపకారం. నిజంగా ఆ గద్దించినప్పుడు దావీదు కనుక నాతాను చంపేది ఏమైపోదుడు, రాజ్యం పోదును, భూమి మీద రాజ్యం పోద్ది, పరలోకం పోతుంది, అంతే కదండి. ఎప్పుడైతే ఆ వాక్ అతని దగ్గరకు వచ్చిందో పశ్చాత్తాపడిపోయాడు, అంతే కదండి. ఏమంటే తెలుసా, నీ సన్నిధుల నుంచి నన్ను గెంటి వేయకు, నీ ఆత్మ నుంచి దూరపరచొద్దు దేవా అని బ్రతుకు అడుగున పశ్చాత్తాపంతో రాశాడు కీర్తనలు దావీదు. 51వ కీర్తన అంత అదే కదా, 51వ కీర్తన అంత అదే. పశ్చాత్తాపడుతూ సాష్టాంగ పడుతూ, దేవా నన్ను నీ సన్నిధిలో నుంచి గెంటి వేయద్దు, నీ ఆత్మ నుంచి దూరపరచొద్దు అని దావీదు పశ్చాత్తాపంతో రాశాడు. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు మరి ఏ విషయంలో కూడా పాపం చేయలేదండి. ఇంకా చూసుకుందాం చూడండి, ఒక్క 10 నిమిషాలు. సామెతల గ్రంథము చూడండి 13వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడంట. ఏమంటున్నాడు 13:24లో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అంటే చాలామంది పిల్లలను కొడతారు, తండ్రులు ఒప్పుకోరు, తల్లి ఒప్పుకోరు, అంతే కదండి. మన సమాజం అలాగ ఉంటుంది. ఆడపిల్లని కొడితేనే తండ్రి ఒప్పుకోడు, మగపిల్లని కొడితేనే తల్లి ఒప్పుకోదు, అంతే కదా. ఇప్పుడు ఆడపిల్లని కొట్టామనుకో అమాంతంగా వచ్చేస్తారు తండ్రి గారు, ఎందుకు పిల్లని కొడుతున్నామని. అది ఈయన మగపిల్లని కొట్టడానికి అమాంతంగా వచ్చేది తల్లి గారు, రాని ఎందుకు కొడుతున్నామని. ఇక్కడ ఏమంటున్నాడు, బెత్తము వాడన వాడు తన కుమారునికి విరోధి. కింద ఏమన్నాడు, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షిస్తాడు. నువ్వు నిజంగా కుమారునైనా కుమార్తెనైనా ప్రేమించినప్పుడు ఏం చేస్తావు, శిక్షిస్తావు. బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే మాట ఎవరంటారు చెప్పండి, అంటారా? స్కూల్కి వెళ్తామండి, బెత్తం లేకుండా పాఠం చెప్తే అంటారా? ప్రతి స్కూల్లో ఏమంటారు, సైలెన్స్ అని టేబుల్ మీద ఒక బెల్ల కొడితే ఎలా ఉంటారు అక్కడ, నోటు మీద ఏలేయండి అని ఎవరు బెన్నే వేస్తారు. మాకు ఏమన్నవారు, నోటుకు తాళాలు వేసేయండి అన్నవారు, చక్కగా వేసేసేవారు. అది దేవుడు సేవకుడు వాక్యం చెప్తే పళ్ళు నూరేత్తర పైకి కాపాడినవారు కానీ కదా. కాబట్టి బెత్తమ వాడిన వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడంట ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఇంకా చూడండి 19:18 అంటాడు ఒక మాట చూడండి. 19:18 ఏమంటాడు, బుద్ధి వచ్చినని నీ కుమారుని అంట శిక్షింపుము. బుద్ధి వచ్చినని నీ కుమారుని అంట శిక్షింపము. ఎందుకు శిక్షిస్తాం, బుద్ధి రావాలి అన్నాడు కదా. మనకు కూడా ఏం కాకుండా స్వస్థ బుద్ధి కావాలన్నాడు, అంతే కదండి. మనకు కూడా ఏమన్నాడు తీతుకు రాసిన పత్రికలో, ఏ బుద్ధి కావాలంట, స్వస్థ బుద్ధి. మనకు బుద్ధికి స్వస్థ వద్దు, రోగానికి స్వస్థత కావాలి మనకి. ఎన్నిసార్లు స్వస్థపరిచినా బుద్ధి అయితే మారలేదు, మనది మారిందా?
ఆ వంకర బుద్ధే. దేవుని శనికి వెళ్తాం, వంకర చూపులు చూస్తాం. చేతిలో బైబుల్ ఉంటుంది, వంకరగానే పెడతాం మూతుకోవడానికి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవద్దు. తప్పు చేశాడు, చచ్చిపోరని కోరొద్దండి. పాపం చేశాడు, నువ్వు చచ్చిపోరని కోరొద్దు. శిక్షించు, బుద్ధి చెప్పు. బెత్తం వాడు అంతేగా నువ్వు చచ్చిపోరా, నా కడుపును చెదపుట్టావురా. మనం చేయలేదు తప్పులు, మనం చేయలేదా పాపాలు? ఎలా శిక్షించాలి? బెత్తం వాడాలని చాలామంది వాతలు పెట్టేస్తున్నారంట. ఇంకా ముందుకెత్తిపోతారు వాళ్ళు. ప్రేమతో చెప్పాలి, అర్థమయ్యే రీతిలో చెప్పాలి. నాన్న ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇదిగో క్రీస్తు ఇలాగ ఉన్నాడు, క్రీస్తు ఇలా చెప్పాడు, క్రీస్తు మాటలో బైబిల్ ఇలా రాయబడ్డాయి, ఇదిగో బాలున్నారా కొలుస్తున్నాను వీళ్ళకి నేర్పాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు మనం అంగీకరించి దీని ప్రకారంగా బ్రతకాలని చెప్పాలి వాళ్ళకి. ఒక తల్లి గర్భమే ఎలాగనలే ప్రారంభ పాఠశాలకు వాళ్ళు ఎదగాలి. మనమేమంటున్నాం, వంటల ప్రోగ్రాం చూస్తున్నాం. గర్భవతులకు ఉన్నప్పుడు అంటే ఎక్కువ దేవుని మాటలు వినాలంట, దేవుని పాటలు వినాలంట. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ప్రతి మాట వింటారు తెలుసా, అది రుజువైంది కూడా. ఎప్పుడైతే మరియ గారి దగ్గరికి వందనం వచ్చిన మనకి ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందో యోహాను ఏం చేశాడంట, అంటే గర్భంలోనే గంతులేసాడు. మనకు అదేనే మన నాట్యం అయిపోయింది, అంతే కదండి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తున్నారో మరియా గర్భాన్ని తెలుసుకున్నప్పుడే ఎలిజబెత్ గర్భంలో ఎవరు గంతులేశారు? యోహాను గారు. మరి మన పిల్లలు కూడా దేవుడి మాటలు ఎంత ఎక్కువగా ఉంటే, ఎంత దేవుడి పట్ల ఎంత ఎక్కువగా ఉంటే ఆడు కూడా అలాగే తయారవుతాడు, అంతే కదండి. మన నడిచిన బట్టే ప్రతి మాట తల్లి గర్భంలో శిశువు ప్రతిదీ వింటాడు తెలుసా మీకు. వాళ్ళకి అర్థమవుతాయి. అనుకోకండి ఈ పోలికలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకోకండి. మనం ఆలోచించి విధానాన్ని బట్టి వస్తాయి ఆలోచనలు, మనం చూసే రూపాన్ని బట్టి వస్తాయి ఆలోచనలు. నీ మనసులో ఏదైతే ఆలోచించుకున్నా ఆలోచనలు అతను ఎక్కేస్తాయి. ఇంకేమంటాడు చూడండి, 23 లాస్ట్గా ముగించేస్తాను. 23, 13, 14 ఒకసారి చూడండి. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాణ్ణి కొట్టని ఎడల వాడు చావకుండునా, బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళమును పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించేదువు. ఇక్కడ ఏమన్నా అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీ బాలురునంట శిక్షించుట మానుకొనకము అంటే బాలును శిక్షిస్తున్నా కదా, అది మానుకోకు. అమ్మో రోజు తిడుతున్నాను, రోజు కొడుతున్నాను, తప్పులేదు, శిక్షించండి. అవసరమైతే బెత్తం వాడండి. ఏమన్నాడు, బాలును శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాను కొట్టినీయడంట వాడు ఏం చేస్తాడో చావుకుంటాడు. నువ్వు అలా వదిలేసావనుకో, నా కొడుకే కదా వాడు మారతాలే. చాలామంది ఏ మాట్లాడినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా చాలామంది దగ్గర ఏ మాట్లాడినాను పరిశుద్ధాత్మలు వచ్చేసి ఇలాగే పెద్ద పెద్ద కేకలు వేసేసేవారు. బయట వాళ్ళందరి గురించి చెప్పేవాడు, కానీ కుటుంబాల గురించి ఎందుకు చెప్పండి నాకు అర్థమవుతుంది దేవుడు, అంతే కదండి. ఈ సమాజం ఎలా అయిపోయిందంటే బయట వాళ్ళందరికీ చెప్తాడు పరిశుద్ధాత్ముడు, ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పడం. మరి ఇదే విచిత్రం నాకు తెలీదు. ఇప్పుడు మన మొహం కడుక్కుంటే ఎదురుకు వాసన రాదు, నాది కడుక్కోకుండా నువ్వు మొహం కడగంటే. ఇప్పుడు చాలామంది అదే అన్నారు, మారినప్పుడు మారుతాడండి. అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, అంటే బయటోడి గురించి ఏం చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఇంట్లో నీకు ఏం జరుగుతుందో మనకు తెలీదా? మనకు చెప్పడా? మనకు చెప్పడండి. మన వాక్యం అంతా బయటోళ్ళకి అండి, మనకు వర్తింపదండి అది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ బాలురుని శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాను కొట్టని ఎడల వాడు చావుకుండును, బెత్తంతో వాను కొట్టిన ఎడల పాతాళము పోకుండా ఆత్మను నువ్వు తప్పిస్తావు. వాడు పాతాళానికి వెళ్ళకూడదంటే ఎక్కడ? బాల్య దినములు యందు ఏం చేయాలని? సృష్టికర్తను పరిచయం చేయాలి. వాడు నడవలసిన మార్గాన్ని నేర్పించాలి. ఎందుకంటే నరు హృదయాలోచన బాల్య నుంచే చెడ్డదే. మనది ఎలాంటిది? మంచిదా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిది. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడో? ఇదే సొలొమోను మహారాజు అంటాడు, నేను నా హృదయం ఉన్న పాపాన్ని పోగొట్టుకుని పవిత్రుని ఎలా కావాలి? వాక్యం ద్వారా అవుతాం, మనం వాక్యం ద్వారా అవుతాం. అందుకని నా కుమారుడా యెహోవా చేయి శిక్షను తృణీకరింపకము. నేను గద్దించినప్పుడు అంట విసుక్కోకు, నా కోసమే కదా. కింద అంటాడు చూడండి, ఆఖరిగా హెబ్రీ పత్రిక ముగించేసుకుందాం చూడండి, 11వ వచనం చూద్దాం చూడండి.
వారు కొన్ని దినముల మట్టికే తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలోకి పాలు పొందవలవని మన మేలు కొరకే. ఏమన్నా చూడండి, దేని కొరకంట? మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఏమన్నాడు చూడండి, వారు కొన్ని దినముల మట్టికే తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే. అంటే దేవుడు పరిశుద్ధతలను పాలు పొందాలని కొన్ని దినముల మట్టుకు నీకు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తాడు. అది ఎందుకు శిక్షిస్తాడు? అది కూడా నీ మేలు కొరకే, అది కూడా నా మేలు కొరకే. దేవుడు అంటే మన మీద ఏదో ద్వేషంతో ఉన్నాడు, పగతో లేదు. నీ మేలు కొరకే నేను ఏం చేస్తున్నాడో శిక్షిస్తున్నాడు. పేతురు అంటాడు, దేవ స్వభావమందు పాలివారమగునట్లు అంటాడు. అంటే ఆయన స్వరూపంలోకి వచ్చేయాలి, మనం క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి, క్రీస్తు యేసు కలిగిన మనసుకు వచ్చేయాలి. మన మేలు కొరకై నన్ను ఏం చేస్తున్నాడంట? శిక్షిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు తన పరిశుద్ధతలు ఏం చేయాలి? పాలు పంచుకోవాలి. ఇటువంటి ఏం మనకు డైరెక్టర్గా వచ్చేది మనకు పరిశుద్ధాత్మ. వాక్యం తెలీదు, వాక్యం చదవం, ప్రార్థన తెలీదు, ప్రార్థన చెయ్యం. ఒక్కసారి బాప్తిసం తీసుకున్నామంటే మనం ఎవరు వచ్చేస్తారో? పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. 66 పుస్తకాలు ఆయన చెప్పేస్తాడు, కానీ ఏ రోజు కూడా వాక్యం చదవం. అందుకని అలా ప్రార్థన చేసిందంట 200 దొరికేసిందంట, అలా ప్రార్థన చేసినట్టు బస్సు వచ్చేసిందంట, అలా ప్రార్థన చేసినట్టు గ్యాస్ బండ్ వచ్చేసిందంట. మహాతల్లి మరి ఎక్కడి నుంచి నేర్చుకుందో తెలియదు, కానీ ఇంకా ప్రార్థన చేత గొలుసు దొరికేసిందంట. ఒకటి ప్రార్థన చేత అకౌంట్లో డబ్బులు పడతానే ఉన్నాయంట. అంటే ఇటువంటి బోధలన్నీ అంటే మీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు శిక్ష? అంటే ఆయన హెచ్చరికను మర్చిపోయింది సమాజం. మాకేమో శిక్షలు, మాకేమో బాధలు, అనారోగ్యంగా బాధ, కుటుంబ సమస్యలు ఇన్ని ఉన్నాయనుకుంటారు. మాకు మామూలుగా లేవు. కానీ ఇలా మరి నిజంగా ఒకసారి అనిపిస్తుంది, మేము కరెక్ట్ మార్గంలో ఉన్నాం, వాళ్ళకి మాకు తెలియట్లే.